అందరికీ నమస్తే. ఈరోజు మనం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం బొమ్మిరెస్పేట్ మండలం తుంకిమెట్ల గ్రామ శివార్లో ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పవచ్చు. ఇక్కడ రాత్రి తెల్లవారుజామున దాదాపు ఈ హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే పైన ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొని 80 గొర్రెలు మృత్యువాత పడినట్లు మనం ఇక్కడ తెలుస్తా ఉంది. మనం ఇక్కడ ప్రస్తుతం ఇక్కడికే వచ్చినాము. ఇక్కడ చూసినట్లయితే రాత్రి ఇక్కడ గొర్రెలు మొత్తం ఇక్కడనే వండుకున్నాయి. గొర్రెల మంద ఏర్పాటు చేశారు. ఇది నాందర్పూర్ గ్రామానికి చెందినటువంటి ఎల్లప్ప వాళ్ళకు సంబంధించిన వాళ్ళవి. అయితే ఇక్కడ రాత్రి 2 గంటల ప్రాంతంలో గొర్రెలన్నీ ఒక్కొక్కటిగా ప్రధాన రహదారిపైకి వెళ్ళి అక్కడ వెళ్తున్న క్రమంలో కొడంగల్ నుంచి పరి వైపు వెళ్తున్నటువంటి ఒక గుర్తు తెలియని వాహనము ఢీకొట్టినట్లు మనకు సమాచారం. అయితే దీనిపైన అనేక విషయాలు అయితే మనకు తెలిసిన ముందు ఇక్కడ వాళ్ళ సంబంధించినటువంటి గ్రామస్తులు అయితే ఉన్నారు. వాళ్ళతో విషయాలు అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే కొడంగల్ ప్రస్తుతము రాత్రి నుంచి జోరు వాన కురుస్తుంది. ఈ వానలోనే గొర్రెలు కూడా అన్ని వెళ్ళడం జరిగింది. సో ఎందుకు ఈ ఘటన ఎలా జరిగింది అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అన్న, ఏం పేరు నీ పేరు? నా పేరు మల్లప్ప సార్. మల్లప్ప, ఎట్లయిందన్న ఈ సంఘటన? ఈ సంఘటన ఈడ గొల్లు రాత్రి పెట్టుకొని పండుకున్నారు. పండుకున్న తర్వాత జర అది వర్షానికి జర చాలా సేపు మెలక ఉండి జర నిద్ర పట్టి పడుకున్నారు. గొర్రెలు వెళ్ళిపోయినాయి సార్, రోడ్డు పట్టుకొని వెళ్ళిపోయినాయి. ఎప్పుడు పెట్టిండ్రు ఇక్కడ గొర్రెల మంద? గొర్రెల మంద మొన్ననే వచ్చినాయి, 3 రోజులు అయిపోతాడు. ఇదే ఏ ఊరు వాళ్ళది? నాందర్పూరే సార్ మా. ఏం పేరు వాళ్ళది? మల్కప్ప ఎల్లప్ప, రాయకంటి ఎల్లప్ప. అంటే ఇక్కడ రాత్రి ఎట్లా పోతున్నాయి మరి? ఇక్కడ రాత్రి అంటే నిద్ర పట్టిండు, రోడ్డు పట్టుకొని వెళ్ళిపోయినాయి సార్. అది అంటే మొత్తం మంద కట్టింది కదా చుట్టుముట్టు? మంద కడితే మంద ఉసిపోయింది, పోయినాయి సార్. ఎలగొట్టలేదు, ఏం చేయలేదు. మొత్తం ఎన్ని గొర్రెలు చనిపోయింది? మొత్తం 80 గొర్రెలకు ఉంటాయి సార్. 80 గొర్రెలు మొత్తం దెబ్బలు దాకినే ఉన్నాయి. కొన్ని 65 గొర్రెలు ట్రాక్టర్లు వేసింది సార్. మిగతా మొత్తం ఇంకా అక్కడనే ఉన్నాయి. మిగతా అన్ని ఆడున్నాయి. అయితే ఇక్కడ మనం ఇక్కడ సంఘటన జరిగిన బాధితురాలు ఉన్నారు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు మంగమ్మ, రాయకంటి మంగమ్మ. ఎట్లా జరిగింది ఇది? బతుకని కానీ వచ్చినాము, మొన్న వచ్చినాము. మొన్న రాత్రి మంచిగా మా నాందర్పూర్ ఆడ కొట్టినాం మంద. 2 రోజులు కట్టినాము. కొంకుండే తడిసిండ్రు వాళ్ళు, తడిసిండ్రు రాత్రి వర్షంలో తడిసిండ్రు. ఇక అందులోనే ఇక్కడ వంక కొట్టనికి పోతే ఇక్కడ వంక పోయినాయి. ఇక ఇంటికి వచ్చిండ్రా? ఇంటికి ఎవరు రాలేరు. మేము కూడా రాత్రి వర్షంలోనే వండుకున్నారు. రాత్రి బాగానే వర్షం పడుతుంది. వాళ్ళు ముద్ద మునిగిపోయిండ్రు కూడా. ఇక ఇక్కడ కొట్టనికి పోతే ఇక్కడ పోయినాయి. ఇక సరణం రోడ్ ఎక్కినాయి. రోడ్ ఆపలేరు, ఎవరు ఆపలేరు. ఎన్ని గంటలకు జరిగింది ఇది? రాత్రి 3:30 అయింటది. 3:30 అయింటది. మీ ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీవి? మా 150 చిల్లర ఉండే. ఇప్పుడు ఎన్ని చనిపోయినాయి మొత్తం? మొత్తం 70 ఉండయి. 20 85 పోయింటాయి. 85 90. వర్షంలో ఇక్కడ ఇంకా ప్లేస్ ఖాళీ ఉండే, ఇట్లా రోడ్ మీదకి రానికే అంటే ఇట్లా కొట్టినాము. లోపలికి కొట్టినాం. మేము మంద కొట్టినాము. మంద లోపలికి తీసుకుపోయినాం. కొంచెం నిద్ర పట్టిండ్రో ఇల్లు నిద్ర పట్టిండ్రో లేదు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి మొత్తం? మావి మొత్తం 150 గొర్రెలు. నిద్ర వచ్చింది అన్నట్లు పోయిండు. బట్టలు నానిపోయినాయని పోయిండు మార్చుకోరానికి. అవి వచ్చేలోపు పోయినాయి. అవి రోడ్ మీదకి పోయినాయి. ఎన్ని గొర్రెలు ఉంటాయి మొత్తం? 150. సార్ రేవంత్ రెడ్డి సార్, మా కుటుంబం రోడ్డు మీద పడ్డా సార్. మా గొర్రెలు అన్ని చచ్చిపోయినాయి సార్. మేము ఇప్పుడు ఎట్లా బతకాలి, ఏం చేయలేదు సార్. మేము దీని మీదనే బతుకుతున్నాము. అప్పులు చేసుకొని తెచ్చినాం సార్. అప్పులు కూడా తీర్చే పరిస్థితిలో లేము ఇప్పుడు మేము. రేవంత్ రెడ్డి సార్ కాలు మొక్తా సార్. పేరు మల్లేష్. ఎట్లా జరిగింది? ఈ నైట్ ఆ రోడ్డు పక్కకు నిన్న మొన్న జర మేపులకు వచ్చినాం బయటికి. మేపులకు వస్తే అది నిన్న మొన్న వర్షంకి ఒక నైట్ అతల సైడ్ ఉండే, నైట్ ఇతల సైడ్ కొట్టిండ్రు. కొట్టి 2 సైడ్ కట్టిరు వలలు. 1 సైడ్ వీళ్ళు ఉన్నారు.
వీళ్ళు ఉంటే ఒక ఆయన నాన్నే కదా బట్టలు మార్చుకొచ్చుకుంటా ఇంటికి పోయిండు. ఇది నాకు చెప్పిండు. ఈయన జర నానకుండా ఉన్నాడు, జర ఎచ్చ ఉన్నాడు, అట్లే కూర్చున్న అట్లే కూరుకు పట్టినట్లు అయిండు. అప్పుడే లేచిండు మళ్ళా కూరుకు పట్టినట. ఈ అంతకు ముందే జర బయటకు వచ్చినాయి గొర్రెలు. చక్కగా రోడ్డు పట్టుకొని చినుకులు అప్పుడు దబాయించి వచ్చినాయి. దబాయించి చిరుకలకు రోడ్డు పట్టుకొని ముందరకు వచ్చినాయి. వెనకకెళ్ళి టిప్పర్ వచ్చి కొట్టుకొని పోయింది. ఒకటి కొట్టుకపోయింటే ఒక 10-20 అడ్డం పడ్డప్పుడు ఆపుతుండే. ఇక తతిమ ఒకటంటే ఒకటి కొట్టుకపోయినందుకు ఈ నుంచి తాకిన గొడ్డు మొత్తం చచ్చిపోకుండానే పోయినాయి. కొట్టినాయి టిప్పల్ రే. చిన్న ఏవి వెహికల్స్ అయితే కార్ రేట్ అయితే బోల్తా పడుతుండే. ఇక కొట్టిన అయితే టిప్పల్ రే పక్క. కొట్టినవి మొత్తం దరుపుకుంటూ అట్లే పోయినాయి పురా. నడుములు తిరిగిపోక ఒక తతిమ గోల్డ్ ఉంటే డ్యామేజ్ అయినాయి కూడా కాళ్ళ గిట్ట. మొత్తం ఎంత నష్టం జరిగింది? 85 గోల్డ్ అన్న ఒక 10 లక్షల దగ్గర నష్టం జరిగింది. ఈరోజు కొడంగల్ నియోజకవర్గ గొల్ల కుర్మల సంఘం యొక్క అధ్యక్షునిగా నా పేరు మధుసూదన్ యాదవ్. ముఖ్యంగా ఈ గొల్ల కుర్మలు ఉదయం అంతా జీవాలంట పోయి అలసిపోయి రాత్రిపూట ఎక్కడ సేద తీద్దామని చెప్పి వాళ్ళ కంచె ఏర్పాటు చేసి కంచెలో ఇట్లను పెట్టి ఇంటికి భోజనానికి పోయి వచ్చే వరకే ఈ గొర్రెలు ఈ సంఘటన చేయడం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే ఏవో కుక్కలు అరిచి ఆ గొర్రెలు అట్ల నుంచి బయటికి వెళ్ళిపోవడము. అదే టైంలో అన్ని ఒకటి మొత్తం గొర్రెలు ఇంచుమించు 200-300 గొర్రెలు రోడ్ మీకు రావడము. ఆ టైంలో టిప్పర్ లారీలు ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో డెవలప్మెంట్ అని చెప్పి ఈ టిప్పర్ లారీ మీద నడుస్తున్నాయో ఆ లారీలు ఒకటి స్పీడ్లో వచ్చి ఆ గొర్రెలను ఢీకొట్టి నింబడి ఎవరో చెప్తే వాళ్ళకి ఫ్యామిలీస్ ఏం పేరు మంగమ్మ ఎల్లప్ప వీళ్ళకి సంబంధించినటువంటి మొత్తము 90 గొర్రెలు చనిపోవడం జరిగింది. కనుక దయచేసి నేను ఒకటే వేడుకుంటున్నా సీఎం గారిని, నీ నియోజకవర్గం ఇది, నీ నియోజకవర్గం లోపల గొల్ల కుర్మలందరూ కూడా నీకు భారీ ఎత్తున సపోర్ట్ చేసిండ్రు. నువ్వు గెలిచినావు, సీఎం అన్నావు, సంతోషమే. కానీ మా గొల్ల కుర్మలని వీళ్ళని ఎందుకంటే బంగారం తాకట్టు పెట్టి జీతాలుండి అవన్నీ చేసుకుంటూ వాళ్ళు గొర్రెలు కొని ఏదో జీవనోపాధి చేస్తుండ్రు. కనుక వాటికి ఇన్సూరెన్స్ కూడా లేదు. తక్షణమే ప్రభుత్వం తరఫున వీళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ విషయంలో రాజకీయాలు అవసరం లేదు. దయచేసి గొల్ల కుర్మ సంఘం తరఫు నుంచి నేను మరీ వేడుకుంటున్నా. ఖచ్చితంగా ఇప్పుడు 10-15 లక్షల రూపాయల గొర్రెలు చనిపోయినవి. కనుక వీళ్ళ జీవనోపాధి పోయి వాళ్ళు మళ్ళీ ప్రమాద పరిస్థితులు పడతారు. కనుక రేపు పొద్దుగాల ఆ పైసలు మేము సాయం చేయకుంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పులు తెచ్చిండ్రు, బంగారం అమ్మిండ్రు. కనుక దయచేసి మరొకసారి కూడా నేను వేడుకుంటున్నా సార్, ఖచ్చితంగా మీరు గొల్ల కుర్మ తరఫు నుండి మీరు ఈ సీఎం గారు ఏమన్నా వీళ్ళకి సాయం చెప్పాలి 10 లక్షల రూపాయలు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను.